దేవుని నామములో మీ అందరికీ శుభములు చెప్పుకుంటూ ఈరోజు దేవుని కోసం కొన్ని విషయాలను తెలుసుకుందాం. అందులో భాగంగా దేవుడు మీలో నివసిస్తున్నారా అనే దానికోసం కొంతవరకు తెలుసుకుందాం. సహజంగా ఒక వ్యక్తి ఒక గృహమును కట్టించుకుంటాడు, అంటే దానిలో ఉండటానికే కదా. అలాగే ఎక్కడైనా ఒక ఆలయం ఉన్నది అంటే దానిలో దేవుడు నివసిస్తున్నాడు అనే నమ్మకం మన అందరికీ. సృష్టికర్త, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్నారు, ఆయన వాక్యం చెప్తున్నది, మనం దేవుని గృహమును దేవుని ఆలయమై ఉన్నామని. కానీ ఇలాంటి దేవుని గృహములో, దేవుని ఆలయములో దేవుడే లేకుంటే ఎలాగా ఉంటుంది? రాజైన దావీదు ఎంతో ఇష్టముగా దేవుని కోసం ఒక చక్కని ఆలయాన్ని నిర్మించాలనుకున్నాడు. అయితే దేవుడు నీ కుమారుడైన సొలొమోనును నిర్మిస్తాడు అని చెప్పినప్పుడు దావీదు, అతని ప్రజలందరూ, అలాగే ఇశ్రాయేలీలు మరియు సొలొమోను ఎంతో అద్భుతంగా దేవుని మందిరాన్ని నిర్మించారు. దానికి కావలసిన ప్రతి వస్తువును వారు అందరూ హృదయపూర్వకంగా ఇచ్చారు. అంగరంగ వైభవంగా ఆలయ నిర్మాణం మరియు ప్రతిష్ఠితను చేశారు. అలాంటి సమయంలో దేవుడే వారి విధేయతలకు, భక్తికి మెచ్చి ఆయన ఆ ఆలయమును తన మహిమతో నింపారు. యెరూషలేములో ఆ ఆలయములో నివసిస్తున్నాను అని చెప్పారు. 2 దినవృత్తాంతాల గ్రంథములో 7వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అయితే ఒకానొక దినమందు, ఒకానొక సమయమందు అంత గొప్ప మందిరమును విడిచిపెట్టి, తన నివాస స్థలమును విడిచిపెట్టి, దేవుని మహిమ, దేవుని సన్నిధి ఆ మందిరం నుండి వెళ్ళిపోయింది. కారణం ఏమిటంటే ఇశ్రాయేలీలు మరియు వారు రాజులు చేసిన విగ్రహారాధన, వ్యభిచారం, వారి అవిధేయత, వారి మూర్ఖత్వం, వారి పాపమును బట్టి దేవుని మహిమ, దేవుని సన్నిధి మందిరములో నుండి వెళ్ళిపోయింది. హెజ్కేలు 11:23 వచనంలో ఉంటుంది. అయితే నేడు దేవుని గృహము, దేవుని ఆలయమును మనమే కదా. మీరు దేవుని గృహమునై ఉన్నారు. 1 కొరింథీలో 3వ అధ్యాయం 9వ వచనం చెప్పినట్టు మీరు దేవుని ఆలయమై ఉన్నారు. 1 కొరింథీ 3:16లో చెప్పినట్టు మరి మన హృదయంలో నేడు దేవుడు నివసిస్తున్నారా? మిత్రమా, ఒక్కసారి ఆలోచించుకో. నీ హృదయము అనే దేవుని ఆలయము దేవుడు నివసిస్తున్నారా లేదో మరొక్కసారి ఆలోచించి నీ నిర్ణయం అనేది ఏదో తెలుసుకో.